హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ లైక్స్, కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తప్పకుండా మర్చిపోకుండా లైక్ బటన్ నొక్కేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవాళ వీడియో ఏంటంటే గుత్తొంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది మసాలా వంకాయ అని కూడా అంటారు. చాలా టేస్టీగా చేసుకోవచ్చు అన్నమాట. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. ఈ విధంగా పల్లీలు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి పల్లీలు. పల్లీలు ఈ మాత్రం వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి కూడా కొద్దిగా వేగిపోయిన తర్వాత నువ్వులు యాడ్ చేసుకోవాలి. పల్లీలు, కొబ్బరి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి వేగడానికి ముందే వేసుకొని వేపుకున్నాను. నువ్వులు తొందరగా వేగిపోతాయి కదా, అందుకే లాస్ట్లో వేసుకున్నాను అనమాట. 3 ఒకేసారి వేసుకుంటే మాడిపోతాయి కాబట్టి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాను. ఇలా అన్నీ వేపుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కారం వేసుకున్నాను. 2-3 స్పూన్స్ తీసుకున్నాను కారము. కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఇందులోనే ధనియాల పౌడరు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా బెల్లం కూడా వేసుకుంటున్నాను. ఈ మసాలాలన్నీ ఇందులోనే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా కర్రీ చేసేటప్పుడు ఏమీ యాడ్ చేయను అనమాట. అందుకే ఎంత అవసరం అవుతుందో అంత వేసుకోవాలి ఇందులోనే. ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకుని సాల్ట్ వేసుకోవాలన్నమాట. వంకాయల్ని ఎప్పుడు కట్ చేసినా కూడా కట్ చేసిన వెంటనే ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. లేకపోతే వంకాయలు చేదొచ్చేసి కలర్ కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ వంకాయల కాడలు ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత వంకాయని మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. 4 పార్ట్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా 4 పార్ట్స్ వచ్చేలాగా కట్ చేసుకొని ఈ వాటర్లో వేసేసుకోవాలి. అలాగే అన్ని వంకాయల్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పల్లీ మసాలా ఉంది కదా, దీన్ని వంకాయల్లో నింపుకోవాలి. గుత్తొంకాయకి చాలామంది బెల్లం వేసుకుంటారు. మన రాయలసీమలో అయితే ఖచ్చితంగా బెల్లం అయితే వేస్తారు. ఎవరో కొంతమంది మాత్రమే బెల్లం లేకుండా, అంటే తీపి లేకుండా నార్మల్గా చేసుకుంటారనమాట. కొంతమందికి బెల్లం వేస్తే ఇష్టం ఉండదు కదా, కానీ రాయలసీమలో చాలా వరకు బెల్లం అయితే వేస్తారు. నాకైతే స్పెషల్గా ఇలా బెల్లం వేసి చేసుకుంటేనే చాలా ఇష్టం అన్నమాట. నాకు వంకాయ కూర చాలా ఇష్టం, ఎస్పెషల్లీ గుత్తొంకాయ చాలా ఇష్టము. ఇలా బెల్లం వేసుకుంటేనే చాలా ఇష్టంగా తింటానన్నమాట. నేను తప్పకుండా బెల్లం వేస్తాను ఎప్పుడు చేసినా కూడా. ఒకవేళ మీకు తీపి ఇష్టం లేదు అనుకుంటే బెల్లం స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా ఆ పౌడర్ని వంకాయలకి పెట్టేసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఈ ఆనియన్ కొద్దిగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేలాగా ఉడికించుకోవాలి.
ఈ విధంగా అల్లాన్ని పచ్చివాసన పోయేలాగా ఉడికించుకుని మనం మసాలా పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో పెట్టేసుకోవాలి. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ పెట్టేసుకొని మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, ఫుల్గా పెట్టద్దు అసలు. 3-4 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. వీటిని బాగా కలిపేయకుండా స్లోగా అలా కదుపుకుంటూ తిప్పుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత చూసారా, వంకాయలు కాస్త మగ్గాయి, మొత్తంగా ఉడికిపోలేదన్నమాట. ఒక 50% ఉడికిపోయాయి. ఇలా ఈ విధంగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. వంకాయలు ముందే చింతపండు పులుసు వేసామనుకోండి, తొందరగా ఉడకవన్నమాట, టైం పడుతుంది. అదే ఒక 50% ఉడికిన తర్వాత వేసుకున్నామంటే బాగా ఉడికిపోతాయి. చూసారా, చింతపండు మొత్తం దగ్గరగా వచ్చింది. ఆయిల్ మొత్తం ఎలా కనిపిస్తుంది చూసారా. ఈ విధంగా దగ్గర పడేలాగా ఉడికించుకొని మనం ఇందాక మిగిలిపోయిన మసాలా ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కలిపేసుకోవాలి. ఇది గట్టిగా అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇది మొత్తం బాగా ఈ వంకాయ కర్రీలో కలిసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే టేస్టీ గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట. నాకు మాత్రం ఈ స్మెల్కి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది, అసలు నోరు ఊరిపోతుంది అనమాట. చూసారా, 2-3 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ స్ట్రక్చర్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారా, వంకాయ కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఇంకా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనం తినే టైంకి కర్రీ కాస్త చల్లబడుతుంది, అలాగే కాస్త చిక్కబడుతుంది కూడా. ఇప్పుడు కాస్త గ్రేవీ ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ ఒక 5 మినిట్స్ తర్వాత కాస్త చిక్కబడుతుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. టేస్టీ వంకాయ కర్రీ, గుత్తొంకాయ కర్రీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్.